హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం కాలభైరవ అష్టకంలోని మూడో శ్లోకం గురించి తెలుసుకుందాం. శూలతంక పాశదండ పాణిమాదికారణ శ్యామకాయమాది దేవమక్షరం నిరామయ భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాదినాద కాల భైరవం భజే. త్రిశూలాన్ని ఖడ్వాయుద్ధాన్ని మరణ పాశాన్ని దండాన్ని ధరించినవాడు. ఆదిదేవుడు నల్లని శరీరం కలవాడు, నాశనం లేనివాడు, ఎన్నటికీ తరగనివాడు, భయంకరమైన పరాక్రమం కలవాడు, వింత తాండవం చేసేవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడైన కాలభైరవుడికి నమస్కారం అని అంటాం. నార్మల్గా కాశీని ముక్తి క్షేత్రం లేదా మోక్షపురి అని అంటాం కదా. అక్కడ మరణించిన వారికి శివుడు స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రదర్శిస్తాడని భక్తులకి ఒక ప్రగాఢ నమ్మకం. మోక్షం అంటే జనన మరణం చక్రం నుండి విముక్తి పొందడం. ఇది భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ పరమాత్మలో లీనం కావడం. కాటికి వెళ్ళడం అంటే కూడా భౌతిక దేహం అంతమయ్యే ప్రదేశం. ఈ విధంగా రెండు జీవిత చక్రానికి ముగింపు, అంతిమ గమ్యం అనే భావనను సూచిస్తాయి. మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.